ఈపీఎఫ్ విత్డ్రా ఇక మరింత సులువు కానుంది. పీఎఫ్ మొత్తాన్ని నేరుగా యూపీఏ ద్వారా చెల్లింపులకు వాడుకునే వెసులుబాటు రానుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ రాబోయే 3 నెలల్లో ఈపీఎఫ్ క్లెయిమ్ల కోసం యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఏ ఆధారిత ఉపసంహరణలను ప్రవేశపెట్టనుంది. ఈపీఎఫ్ విత్డ్రాల్ ప్రక్రియను మరింత సులువుగా మార్చడమే లక్ష్యంగా ఈపీఎఫ్ఓ ఈ వెసులుబాటు తీసుకొస్తోంది. దీని ద్వారా దాని లక్షల మంది చందాదారులకు ఈపీఎఫ్ ఉపసంహరణ వేగవంతంగా మరింత అందుబాటులో ఉంటుంది. దీనికోసం ఈపీఎఫ్ఓ ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసి యూపీఐ ప్లాట్ఫామ్లలో ఈ ఫీచర్ను ప్రారంభించడానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఒకసారి ఇంటిగ్రేట్ ప్రక్రియ పూర్తయి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే క్లెయిమ్ మొత్తాలను సబ్స్క్రైబర్లు డిజిటల్ వాలెట్ల ద్వారా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఇది ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించి వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఉపసంహరణలను సులభతరం చేయడానికి, జాప్యాలను నివారించడానికి, కాగితపు పనిని తగ్గించడానికి, పారదర్శకతను మెరుగుపరచడానికి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ, వాణిజ్య బ్యాంకుల సహకారంతో ఈపీఎఫ్ఓ డిజిటల్ వ్యవస్థలను అప్గ్రేడ్ చేస్తోంది. పెన్షన్ సేవలను మెరుగుపరచడం, ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ క్లెయిమ్ల కోసం క్లెయిమ్ ప్రాసెసింగ్ను సులభతరం చేయడం లక్ష్యంగా ఇప్పటికే ఈపీఎఫ్ఓ అనేక సంస్కరణలు అమలు చేస్తోంది. అందులో భాగమే ఈ చొరవ. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్లో 5 కోట్లకు పైగా చందాదారుల క్లెయిమ్లను ప్రాసెస్ చేసి రూపాయి 2.05 లక్షల కోట్లకు పైగా సొమ్మును పంపిణీ చేసింది. 95 పెన్షన్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని ఈపీఎస్ పెన్షన్ దారులకు త్వరలోనే శుభవార్త వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ పెన్షన్దారులకు మినిమం పెన్షన్ 1000 రూపాయల నుంచి 7,500 రూపాయలు పెంచాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమలులో ఉన్న పెన్షన్ పథకం ఆధారంగా చూసినట్లయితే కనీస పెన్షన్ 15,000 రూపాయలుగా ఉంది. అయితే తాజాగా ఈపీఎఫ్ఓ కమిటీ భేటీ కానుంది. ఈ నేపథ్యంలో పలు మార్పులు వచ్చే అవకాశం సూచిస్తున్నారు. వడ్డీ రేట్ల మార్పుతో పాటు ఈపీఎఫ్ఓ కనీస వేతన పరిమితిని 15,000 రూపాయల నుండి రూ.30,000కి రెట్టింపు చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే నిజానికి ప్రతి ఉద్యోగికి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం 12% ప్రాథమిక వేతనం నుంచి కట్ అవుతుంది. నిజానికి పీఎఫ్ కటింగ్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి యజమాని తరఫు నుంచి, రెండోది ఉద్యోగి తరఫు నుంచి మీ వేతనం నుంచి పీఎఫ్ కట్ అవుతుంది. ఇది మొత్తం 12%గా మొత్తం ప్రావిడెంట్ ఫండ్లో జమ అవుతుంది. అయితే ఇది 2 రకాలుగా జమ అవుతుంది. ఒకటి ప్రావిడెంట్ ఫండ్, రెండవది పెన్షన్ ఫండ్ రూపంలో జమ అవుతుంది. ఇక్కడ పెన్షన్ ఫండ్లో 8.33% జమ అవుతుండగా అందులోనే 3.67% ప్రావిడెంట్ ఫండ్లో జమ అవుతుంది. అయితే ఉద్యోగి 58 సంవత్సరాలు వచ్చిన తర్వాత అతనికి ఈపీఎస్ 95 ప్రకారం పదవీ విరమణ అనంతరం పెన్షన్ లభిస్తుంది. ఈ పెన్షన్కి సంబంధించిన లెక్క ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈపీఎస్ 95 కింద ప్రతి నెల లభించే పెన్షన్ ఎలా లెక్కించవచ్చో ఈ చిన్న ఫార్ములా ద్వారా తెలుసుకుందాం. పెన్షన్ జీతం పెన్షన్ సర్వీస్ 70 పైన పేర్కొన్న ప్రకారం చూస్తే 35 సంవత్సరాల సర్వీసులో ఎంత పెన్షన్ వస్తుందో లెక్క చూద్దాం. ఈపీఎఫ్ఓ కింద వేతన పరిమితి 15,000 రూపాయలుగా ఉంచారు. పైన పేర్కొన్న ఫార్ములా ప్రకారం చూస్తే రూ. 15,035 రూపాయలు 7,500 చొప్పున గరిష్ట పెన్షన్ లభించే అవకాశం ఉంటుంది. అయితే తాజాగా ఈ వేతన పరిమితిని 30,000 రూపాయలకు పెంచినట్లయితే పైన పేర్కొన్న ఫార్ములా ప్రకారం లెక్కిస్తే 15,000 రూపాయల చొప్పున గరిష్ట పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పబోతోంది. ప్రభుత్వం ఇప్పుడు ఈపీఎఫ్ కోసం వడ్డీ స్థిరీకరణ రిజర్వ్ ఫండ్ను సృష్టించాలని పరిశీలిస్తోంది. కోట్లాది మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు వారి ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్
సహకారాలపై స్థిర వడ్డీ రేటును అందించడం దీని లక్ష్యం. ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటోంది. ఈపీఎఫ్ఓ సభ్యులు మార్కెట్ హెచ్చు తగ్గులను నివారించి స్థిర వడ్డీ రేటును పొందగలిగే మార్గాన్ని ప్రభుత్వం ఇప్పుడు వెతుకుతోంది. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం పదవీ విరమణ భద్రత కోసం పై ఆధారపడే 6 కోట్లకు పైగా ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చడం ఈ చర్య లక్ష్యం. వడ్డీ రేటు స్థిరీకరణ రిజర్వ్ నిధిని రూపొందించడానికి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అంతర్గత అధ్యయనాన్ని నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు. మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఈపీఎఫ్ఓ కస్టమర్లు తమ ప్రావిడెంట్ ఫండ్పై స్థిరమైన వడ్డీ రేటును పొందేలా చూడటం ఈ నిధి లక్ష్యం. స్థిర వడ్డీ రేటు అందించబడుతుంది. ఈ పథకం కింద అదనపు వడ్డీని రిజర్వ్ ఫండ్లో ఉంచుతారు. ఈపీఎఫ్ఓ వడ్డీ ఆదాయం తగ్గినప్పటికీ కస్టమర్లకు స్థిర వడ్డీ రేటు లభిస్తుందని నిర్ధారిస్తుంది. ఈ చర్య మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా వడ్డీ రేట్లలో పదునైన మార్పులను తగ్గిస్తుంది. ఈ చొరవ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది, కానీ ఈ సంవత్సరం చివరి నాటికి దీనిని ఖరారు చేయవచ్చు. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల నుండి ఆమోదం పొందిన తర్వాత దీనిని 2026 నుంచి 27 వరకు నుండి అమలు చేయవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు మారాయని గుర్తుంచుకోవడం కూడా ముఖ్యం. ఇది 1952-53లో 3% ఉండగా 1989-90లో 12కి పెరిగింది. ఈ వడ్డీ రేటు ఇప్పటివరకు అత్యధిక రేటు. ఈ రేటు తరువాత 9.5%, 2001-02కు మరియు తరువాత 8.5%, 2005-06కు తగ్గింది. 2010-11లో వడ్డీ రేటు మళ్లీ 9.5కి పెరిగింది, కానీ 2011-12లో 8.25కి పడిపోయి 2021-22లో 8.10కి చేరుకుంది. ప్రస్తుతం వడ్డీ రేటు 2022-23లో స్వల్పంగా పెరిగి